యొక్క వచనము చాలా పరిచితమైన వచనము, అందరికీ తెలుసు, మన హృదయాలలో కూడా ఉంది. మరి 19వ అధ్యాయము మరి 14వ వచనాన్ని చూసినట్లయితే, మత్తయి సువార్త 19వ అధ్యాయము 14వ వచనం. చిన్నపిల్లల్ని ఆటంకపరచుకుడి, వారిని నా యొద్దకు రానివుడి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యము అనే మాటలు. మా సంఘములో మరి చాలా ఉత్సాహముగా చురుకుగా ఉండే ఒక యవనస్తుడు ఉన్నాడు. అతని పేరు ఇర్మియా. చాలా చిన్న పిల్లవాడు. ఈ యొక్క నెలలో డిసెంబర్లో వచ్చేటప్పటికి అతనికి 4 సంవత్సరాలు వస్తాయి. అతను చాలా చురుకువంతుడు. అతడు మారుతూ ఉన్నాడు. అతడు సంఘానికి ఎప్పుడైతే వస్తాడో అప్పుడు ఏం చేస్తాడంటే ఎగురుతాడు, గంతులేస్తాడు, డాన్స్ చేస్తాడు. అతడు ఎప్పుడైతే సంఘానికి వస్తాడో చాలా సంతోషంగా ఉంటాడు. కొంతమంది చెప్పారు అతడు అలా డాన్స్ చేయకూడదు, అతనికి మనం క్రమశిక్షణ చేయాలి, అది దైవికమైన పిల్లల యొక్క లక్షణం కాదు అని అన్నారు. నేను ఇది చెప్పాను. ఆ పిల్లవాడిని మనం ఆపకూడదు. అతడు సంతోషిస్తున్నాడు, అతడు ప్రేమిస్తున్నాడు. ఎప్పుడైతే ఆ పిల్లవాడిని మనం ఆపడానికి లేదంటే అది చేయకుండా ఆపడానికి మనం ప్రయత్నం చేస్తామో తన హృదయంలో కొద్దిగా బాధకు గురవుతాడు. ఈ మాటలు నేను అనేకమైన సంఘాలలో చెప్పాను. ఇదిగో మరి ఎప్పుడైతే పిల్లలు ఏడుస్తారో, అరుస్తారో, గట్టిగా కేకలు వేస్తారో అప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఆ పిల్లల్ని తీసుకెళ్లి సంఘం బయటికి తీసుకెళ్లిపోతారు. ఇదిగో ఆ యొక్క పిల్లవాడితో కలిసి చాలా సందర్భాలలో తల్లి కూడా సంఘంలోనూ కనిపించకుండా ఉంటది. పిల్లలు ఎప్పుడు అనుకుంటారు మా యొక్క జీవితం ఏమిటంటే సంఘం వెలుపలే, లోపల కాదు అని భావిస్తారు వాళ్ళు. ఇప్పుడు బహుశా మనకు కలిగిన పరిస్థితులను బట్టి మనం పిల్లల్ని ఏం చేస్తామంటే మీరు బయటికి వెళ్ళండి, ఇక్కడ వద్దు అని చెప్తూ ఉన్నాం. కానీ ఒక సమయం వస్తుంది మీరు వాళ్ళు లోనకు వచ్చి కూర్చుంటే బాగుండు అనిపిస్తుంది. వాళ్ళు రానప్పుడు ఎందుకనంటే వాళ్ళు చిన్ననాటి నుండి బయటికి పంపించబడ్డారు. ఇది యేసు ప్రభువారు అక్కడ చేస్తూ ఉన్నాడు. అది చేస్తూ ఉన్నప్పుడు చిన్నపిల్లల్ని దగ్గరికి రానివ్వకుండా శిష్యులు ఏం చేస్తారా అంటే అడ్డుకుంటూ ఉన్నారు. బహుశా ఇది కొన్నిసార్లు ఇది దేవునికి మహిమ తీసుకురాదేమో అనిపించవచ్చు. బహుశా యేసు ప్రభువారు అందరికి తెలిసిన వ్యక్తి, మంచి బోధకుడు. అతడు బోధిస్తున్నప్పుడు ఎవరికి కూడా అంతరాయం కలిగించకూడదని ఆలోచనతోనే మనం అలా చేస్తూ ఉండవచ్చు. ఇదిగో ఆ సందర్భంలో ఏం చేస్తారంటే శిష్యులు మరి పెద్దవారిని ఒక చోట నుంచి చిన్నపిల్లల దగ్గరికి రానివ్వకుండా ఆపుతూ ఉన్నారు. ఇదిగో యేసు ప్రభువారు ఎంతో చిన్నపిల్లలు ఎంతో సంతోషంగా ఆనందంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే యేసు ప్రభు దగ్గరికి రావటానికి ఉత్సాహాన్ని చూపిస్తూ ఉన్నారు.
పిల్లలు ఏదో ఒకటి చేస్తారు. వాళ్ళు ఎప్పుడైతే ఏదైనా చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ హృదయపూర్వకంగా చేస్తా ఉంటారు. This was the thing that they were doing. They were running to Jesus and they want to embrace him. ఇది They వాళ్ళు want to be, they want to touch him. ఇదే వాళ్ళు చేస్తూ ఉన్నారు. అది ఏంటంటే వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నారు, పరిగెత్తుకుని వస్తూ ఉన్నారు, అని హత్తుకుంటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. The disciples never wanted that. ఇదిగో శిష్యులు అది అలా చేయకూడదు అని ఆపుతూ ఉన్నారు. Jesus rebuked them. అప్పుడు యేసు ప్రభు ఏం చేశాడంటే వారిని గద్దించాడు. Jesus rebuked them and said, వాళ్ళని గద్దించి యేసు ప్రభు ఇలా చెప్పాడు, let the little children come to me. ఇదిగో చిన్న పిల్లలు నా యొద్దకు రానివుడి, Do not hinder them, వాళ్ళని మరి అడ్డుకొనవద్దు అని అన్నాడు. for the kingdom of heaven belongs to such as these. ఇదిగో పరలోక రాజ్యము ఇలాంటి వారిదే అని చెప్పాడు. In this passage, we see Jesus welcoming little children to much of the surprise of the disciples. ఇదిగో ఇక్కడ మనం చూస్తున్నాం ఈ వాక్య భాగములో యేసు ప్రభు వారు శిష్యుల కంటే చిన్న పిల్లలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళని ఆహ్వానిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. Jesus was very clear. యేసు ప్రభు వారు చాలా స్పష్టంగా ఉన్నాడు. Jesus did not want the children far from him, but he wanted them very close. యేసు ప్రభు వారు చిన్న పిల్లలు